టెలికోస్ భక్తి ప్రేక్షకులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఇది మనం ప్రతిరోజు గురువులను ఉద్దేశించి చేసుకునేటువంటి ప్రార్థన. అసలు గురు అనే శబ్దంలోనే ఎంత పవిత్ర భావన ఉందో చూడండి. గౌరవం అనేటువంటి శబ్దం కూడా గురు అనేటువంటి దీని నుంచే వచ్చింది. గు అంటే అంధకారం, చీకటి. రు అంటే రూపుమాపేవాడు, పోగొట్టేవాడు. మన జీవితంలో ఉండేటువంటి, మనలో ఉండేటువంటి చీకటిని, అంధకారాన్ని పారాలద్రోలేటువంటి వాడు గురువు అని దీని అర్థం. ఇంకా మన శాస్త్రంలో ఒక మాట చెప్తారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లి తండ్రి కూడా మనకి గురువులే. కానీ ఇద్దరు ఎట్లాంటి గురువులు? జన్మ గురువులు, అంటే మనకి జన్మనిచ్చినటువంటి గురువులు. కానీ ఆచార్యుడు మనల్ని సన్మార్గంలో నడిపించేటువంటి గురువు. ఆ తల్లిదండ్రులకి ఈయనకి చాలా తేడా ఉంది. ఈయన గురువు అంటే ఏంటి? అసలు జ్ఞానం కదా. జ్ఞానం అంటే ఏంటి? అది కూడా పరమాత్మ స్వరూపమే కదా. మరి అందుకే మనం గురువుని దైవంతో సమానంగా చూస్తాం. ఇక ఈ గురువు చేసేటువంటి పని, అంటే ఆచార్యుడు చేసేటువంటి పని ఏంటి? ప్రతి ఒక్క మనిషిలో కూడా పరమాత్మ ఉన్నాడు. నిగూఢంగా నీలో పరమాత్మ శక్తిని పెట్టాడు. నీలో పరమాత్మ ఉన్నాడు. ఆ నీలో ఉన్నటువంటి శక్తిని తెలుసుకుని నీవు నీలో ఉన్న పరమాత్మని మేల్కొల్పి ఆ పరమాత్మ వైపు అడుగులు వేయి. ఆధ్యాత్మిక విద్యని ప్రసాదించేవాడు గురువు. మనకి చాలా రకాల గురువులు ఉంటారు. అంటే భక్తికి అవసరమైనటువంటి విద్యను బోధించే వాళ్ళు ఒక రకమైనటువంటి గురువులు. ఇక సంగీత నృత్య కళల్ని వీటిని నేర్పించే వాళ్ళు ఒక రకమైనటువంటి గురువులు. కానీ ఆధ్యాత్మిక సాధన వైపు మనల్ని నడిపించి మనకి అవసరమైనటువంటి వేద విజ్ఞానాన్ని, వీటన్నిటినీ మనకి తెలియచేసి మంచి వైపు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దూరం చేసి మనలో ఉండేటువంటి అనేక సందేహాలను నివృత్తి చేస్తూ మనల్ని ఆధ్యాత్మిక మార్గం వైపు, భగవంతుని వైపు నడిపించేటువంటి వాడే గురువు. ఇంకా ఈ గురు పౌర్ణమి రోజు ఇంకొక మాట కూడా చెప్తారు. శివుడు తన ఏడుగురు శిష్యులకు జ్ఞానబోధ చేశాడు. అందుకని ఈరోజు విశేషంగా గురు పౌర్ణమ అని గురువుకు పూజ చేయాలని చెప్తారు. మరి ఆది గురువు అంటే శివుడే కదా, దక్షిణామూర్తి, ఆయన్నే చెప్తారు కదా. ఇది కూడా ఒక కారణం. ఇంకా మనకి ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గురువుని గౌరవించుకోవటం మన బాధ్యత. అదేంటండి రోజు గౌరవించుకుంటాం కదా అంటే, అవును, రోజు గౌరవించుకుంటాం. అసలు గురువుని గౌరవించాల్సిందే. గురువుని నిందించినా, చివరికి నీవు భగవంతుడిని నిందించినా భగవంతుడు క్షమిస్తాడంటే, కానీ గురువుని అనవసరంగా తూలనాడినా, ఆయనని ఏదన్నా ఒక మాట అన్నా ఆయన మహాపాపం చుట్టుకుంటుందంట. చివరికి దేవుడు కూడా మనల్ని క్షమించలేడంట. గురువు కోపానికి గురైనటువంటి వాళ్ళని భగవంతుడు కూడా కాపాడలేడు అంటారు. అలా మనకి దత్తాత్రేయుడు కూడా తన శిష్యులకి జ్ఞానబోధ చేసిన రోజు కూడా గురు పౌర్ణమి. అందుకే అది కాకుండా దత్తాత్రేయ స్వామి ఉద్భవించింది కూడా పౌర్ణమి రోజే. అందుకని పౌర్ణమి అంటే ఆయనకి చాలా విశేషం. ఆయన రూపం కూడా గురు రూపమే కదా. అందుకని గురు రూపంలో ఈ దత్తాత్రేయ స్వామిని ఆరాధించటం అనేది కూడా చాలా విశేషంగా ఉంటుంది. అసలు ఆయన బోధించిందే మనకంతా జ్ఞానమే. గురు రూపంలో వచ్చి దత్తాత్రేయుడు మనకి జ్ఞానాన్ని బోధించాడు. ఎలా ఉండాలి, మనిషితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, సమాజంతో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, మన కామక్రోధ లోభ మద మాత్సర్యాలను ఎలా ఆధీనంలో పెట్టుకోవాలి, అరిషడ్ వర్గాలను ఎలా జయించాలి, ఇవన్నీ గురు రూపంలో వచ్చి మనతో పాటు ఉంటూ మనతో సంచరిస్తూ దత్తాత్రేయుడు మనకి నేర్పించినటువంటి, మనకి బోధ చేసినటువంటి రోజు కూడా ఈ గురు పౌర్ణమి రోజే. అందుకనే ఈ రోజుని విశేషంగా గురువుని ఆరాధించడం అనేటువంటి సంప్రదాయం మనకి వచ్చిందనమాట. ఇది గురు పౌర్ణమి విశేషత. అంటే ఇవాల్టి రోజున గురువుల్ని గౌరవించడం అనేది తగ్గిపోయింది కానివ్వండి. గత 10-15 సంవత్సరాల వరకైతే గురువుని దైవంతో సమానంగా భావించి ఎంతో చక్కగా ఆరాధించేవాళ్ళు, పూజించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. గురువుని ఎంత ఎక్కువగా గౌరవిస్తే మనకి అంత చక్కగా విద్యాబుద్ధులు కూడా వస్తాయి. అందుకని గురువుని నిందించకుండా గురువుని గౌరవిస్తూ మంచి విద్యని, జ్ఞానాన్ని
పొంది మీరు జీవితంలో ఉన్నత మార్గంలో ఉన్నతంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.